వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే మేడం. చెప్పమ్మా. నా పేరు పూజ. నేను నల్గొండ నుంచి వచ్చాను. నాకు రీసెంట్ గా మ్యారేజ్ అయింది మేడం. నా భర్త కూడా చాలా బాగా చూసుకుంటాడు, కానీ కొన్ని రోజుల నుంచి గొడవలు అవుతున్నాయి మేడం మా ఇద్దరి మధ్యన. బాగా చూసుకుంటున్నాడు అంటున్నావు, మళ్ళా గొడవలు అంటావేంటి? దేనికి అవుతున్నాయి అమ్మా గొడవలు? అంటే నాకు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉండేది మేడం. బాయ్ ఫ్రెండ్ అంటే ఇన్స్టిట్యూట్ లో పరిచయం మేడం. అమీర్పేట వచ్చి బీటెక్ అయిపోయింది మేడం నాది. ఓకే, చాలా మంది పరిచయం ఉంటారు కదా, మాట్లాడేది పెద్ద తప్పేం కాదు. అమీర్పేట వచ్చి కోచింగ్ తీసుకున్నాను మేడం. ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాను. ఇన్స్టిట్యూట్ లో పరిచయం అయ్యాడు మేడం. ఓకే, 1 year 2 years తిరిగాము, కానీ ఇంట్రెస్ట్ లేదని చెప్పా మేడం. ఫస్ట్ మ్యారేజ్ చేసుకోవడం. ఇంతలోకి అమ్మ వాళ్ళు మంచి సంబంధం, ఐటీ జాబ్ అని మ్యారేజ్ చేశారు మేడం. అది మ్యారేజ్ చేశాక 3 months 4 months బాగా హ్యాపీగా ఉన్నా మేడం, నేను నా హస్బెండ్. కానీ ఇంతలోకి తను ఒకటే మెసేజ్లు ఫోన్లు చేస్తున్నాడు మేడం. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నాకు నువ్వు కావాలి, నువ్వు లేకపోతే నేను బతకలేను, చచ్చిపోతా అని టార్చర్ చేస్తున్నాడు మేడం. ఇటు పేరెంట్స్ చెప్పుకోలేను, ఇటు హస్బెండ్ చెప్పుకోలేక నాలో నేను నలిగిపోయాను మేడం చాలా. మీరే ఏదో ఒక న్యాయం చేస్తారని వచ్చాను మేడం. ఎందుకు టార్చర్? ఏ విధంగా అంటే అతనికి మీ హస్బెండ్ కి తెలిసిపోయిందా? తెలిసిపోయింది మేడం. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫొటోస్ అంటే పంపించాడు మేడం. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటే ఇట్లా గర్ల్స్ ని బుక్ చేసుకుంటారు మేడం. అలా ఆ విధంగా పంపించి మా హస్బెండ్ వచ్చి నువ్వు ఇలాంటి దానివి అలాంటి దానివి ఒక బజార్ దాని లాగా ట్రీట్ చేసింది మేడం. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అసలు మామూలు టార్చర్ కాదు మేడం. అది అసలు ఇటు పేరెంట్స్ చెప్పుకోలేను, ఇటు ఎవరికి చెప్పుకోలేక నాలో నేను నలిగి. ఆ ఫోటో అతనే పంపించాడని నీకు ఎట్లా తెలుసు? అంటే ఫస్ట్ కోచింగ్ తీసుకునేటప్పుడు దిగాం మేడం. ఆ ఫోటో చూస్తే నువ్వు గుర్తుపట్టావు? ఫోటో మా హస్బెండ్ కి ఎలా వచ్చింది, నువ్వు పంపించావా అని అడిగావా? అంటే దిగింది నేనే మేడం, తెలుసు నాకు. ఇన్స్టిట్యూట్ లో దిగాం మేడం కలిసి. అది ఇట్లా పెట్టేసిండు. మా హస్బెండ్ వచ్చి ఇది నువ్వేనా అని అడిగాడు మేడం. అడిగి నేనే అన్నాను మేడం. నిన్ను బాగా చూసుకుంటున్నాడా? నువ్వే అన్నావు. అవును. ఇప్పుడు ఎక్కడి నుంచో ఒక ఫోటో తీసుకొని వచ్చి అది ఎవరైనా మార్ఫింగ్ చేసి ఉండొచ్చు కదా. నువ్వెందుకు వెంటనే మా బాయ్ ఫ్రెండ్ తీసాడని నువ్వు ఎందుకు చెప్పావు? మరి చెప్పేసావు ఆ మాట కూడా? చూస్తుంటే అలా చెప్పావని అని చెప్పలేదు మేడం. అతనే అన్నాడు, చీ నువ్వు ఇట్లాంటి దానివి అట్లాంటి దానివి, నాకు వద్దు, నాకు విడాకులు కావాలని. దేనికి వద్దు? ఫోటోకే వద్దు అంటే అమ్మా, ఫోటోకే వద్దు. ఏం చేశాడు అనుకుంటున్నాడు? ఫోటోలోని నువ్వు నేను ఒక్కదాన్నే ఉన్నాను మేడం. మరి ఒక్కదానివే ఉన్న ఫోటోని ఎందుకు చూసి ఎందుకు ఆయన అనుమానపడుతున్నాడు? అంటే అవి అంటే బాయ్స్ ఉంటారు ఇట్లా బుక్ చేసుకుంటారు కదా అమ్మాయిల్ని, అందులో అట్లా సెట్ చేశాడు మేడం నా ఫోటోని. లేకపోతే ఉత్తిగా అయితే అది కన్ఫ్యూజన్ గా ఉంది. చెప్పిందమ్మా, చెప్తోంది తను పాపం చెప్పలేకపోతుంది మనందరం ముందు. నిజమే కదా, ఒక ఆడపిల్ల. ఇప్పుడు నాకు ఆ అమ్మాయిని ఒక సెకండ్ ఆగమ్మ తల్లి, కొంచెం జయతో మాట్లాడతా, నాకే బాధ వస్తుంది. ఇక నువ్వేం చెప్తావు? నీ కళ్ళల్లో నీళ్ళు వస్తుంటే నాకు కూడా నీళ్ళు వస్తున్నాయి. అవునమ్మా. ఇప్పుడు ఆడపిల్లల్ని ఆ పదం వాడలేకపోతున్నాం, ఆ పదం మన నోటితోటి ఉపయోగించలేకపోతున్నాం. సో ఇక్కడ ఏంటంటే భర్తకి ఈమెకి మొదట ఒక ప్రేమికుడు ఉన్నాడు అన్న విషయం తెలియకపోవడం ఒక అదృష్టం. ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయి పెళ్లికి ముందు వ్యభిచార వృత్తి చేసేది అనేటటువంటి ఆలోచన అతనికి కలగడానికి ఆ ఫోటో ఎవరైతే బుకింగ్ చేసుకుంటారో ఆ బుకింగ్ వాళ్ళ ద్వారా ఆ ఫోటో ఇతనికి రావడం, అంటే ఆ వ్యవస్థ నుంచి ఆ ఫోటో వచ్చేసరికి నిజంగా చెప్పాలంటే ఏ వ్యక్తి అయినా కానివ్వండి అసలు నిలువెత్తున కూలిపోతాడు అని చెప్పొచ్చు. నిజానికి భర్త స్థానంలో ఉన్నటువంటి వాడు ఒక గౌరవప్రదమైనటువంటి కుటుంబం నుంచి ఒక అమ్మాయిని, చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనే ఆలోచనలో ఉండి ఒక మంచివాడు భార్యను బాగా చూసుకుంటున్నటువంటి అబ్బాయి నా భార్య ఇటువంటి వృత్తి చేసేది అనేటువంటి విషయం అతను నోటీసుకు కానీ వస్తే ఎవ్వరూ సహించరు, భరించరు. నిజం చెప్పాలంటే బ్రతకడం కూడా చాలా ఆలోచించదగినటువంటి విషయం. ఇప్పుడు మన ముందు ఒక అమ్మాయి ఉంది కదా, చాలా అమాయకంగా ఉంది, చాలా అమాయకురాలు అనేటటువంటి కొన్ని కేసుల్లోని ఇటువంటి ఆలోచన విధానాన్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే అమ్మాయిలు అమాయకత్వం పక్కన పెడితే వాళ్ళు చేసుకునేటటువంటి చర్యలు, వాళ్ళు చేసేటటువంటి పనులు వాళ్ళ భవిష్యత్తుని ఏ విధంగా నాశనం చేస్తాయి అన్న విషయాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా తెలియజేయాలి. అంటే ఎందుకంటే అమ్మాయి మాట్లాడేటప్పుడు అమ్మాయి కళ్ళల్లో నీళ్లు వచ్చి ఉండొచ్చుగాక, కానీ ఎంత సింపుల్గా అంటే సాఫ్ట్గానే సౌమ్యంగానే ఆ అమ్మాయి ఎంత తన అభిప్రాయాన్ని ఏ విధంగా చెప్తుందంటే, నేను ముందే చెప్పాను పెళ్లి చేసుకోనని చెప్పాను, కానీ 2 సంవత్సరాలు అతనితో తిరిగాను. ఏంటి, వాట్ మెసేజ్ యూ వాంట్ టు గివ్ సమాజానికి? నిన్ను చదువుకోవడానికి పంపించారు,
చదువుకోవడం నీ పని. తోటి విద్యార్థులతో నువ్వు మాట్లాడావా, అక్కడికి మనం ఏం అనడానికి లేదు. కానీ 2 సంవత్సరాలు నేను తిరిగాను, నువ్వు తిరిగావు కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇదే పరిస్థితి ఏ అమ్మాయికైనా జరుగుతుంది అన్న విషయాన్ని అమ్మాయిలు తెలుసుకోవాలి. వాళ్ళు చదువుకునే టైంలోని వాళ్ళు చదువుకోవాలి, ఒక పద్ధతిలో ఉండాలి, సమాజం ఆమోదించే రీతిలో ఉండాలి తప్పితే లిమిటేషన్స్ దాటితే ఇటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతిదానికి ఒక పరిమితి, ఒక గీత ఉండాలి. అది ఫ్రెండ్షిప్ అవ్వండి, ప్రేమించుకోవటం అవనివ్వండి, భర్త అవనివ్వండి, భార్య అవనివ్వండి, ప్రతిదానికి మనం ఒక గీత గీసుకుని ఆ గీత లోపల ఉండాలి. ఆ గీత దాటితే ఆ రిలేషన్ అనేది దెబ్బతింటదేమో అనేది నా అభిప్రాయం. అది సో పూజ ఎక్కడ ఉందో చూద్దాం. గీత లోపల ఉందా, గీత దాటిందా పెళ్లికి ముందు? అంటే నువ్వు చదువుకునే రోజుల్లో అతనితో నీకు పరిచయం, నలుగురు ఫ్రెండ్లో అతను కూడా ఒక ఫ్రెండా? ఇంకొంచెం ఎక్కువగా అతను ఫీల్ అయ్యాడా, నువ్వు ఫీల్ అయ్యావా? కొంచెం ఎక్కువగా తిరిగాం మేడం. అంటే అతనికి నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందా? అతనికి ఉంది మేడం, నాకు లేదు. ఫస్టే చెప్పా మేడం, తిరిగేటప్పుడే మ్యారేజ్ ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి. అమ్మ ఇప్పుడు మేడం వాళ్ళు కానీ నేను కానీ అడిగేది ఒకటి క్లారిటీ. అతను నిన్ను ఒక ఫ్రెండ్ లాగా చూసాడా, ఒక ప్రేయస్ లాగా చూసాడా? ప్రేయస్ లాగే చూసి. నువ్వెలా ఫీల్ అయ్యావు? నేను కూడా ప్రేయస్ లాగే అనుకున్నాను, కానీ మ్యారేజ్ అయితే ఇంట్రెస్ట్ లేదు మేడం. అమ్మ జయ, ఒక్క నిమిషం నేను మాట్లాడు. కాదమ్మా, ఇప్పుడు అమ్మాయి అడుగుతుంది నిన్ను, ప్రేయస్ లాగా చూసాడా లేకపోతే ఇంకోలా చూసాడంటే నువ్వు అన్నిటికీ తలకాయ చెప్తున్నావు. ప్రేయస్ లాగా చూసిన తర్వాత అంటే పెళ్లి చేసుకోమా? ప్రేయస్కి అంటే అర్థం ఏంటి? ఏమనుకుంటున్నారు మీ ఆడపిల్లలు అసలు? కానీ నువ్వేంటి ప్రేయసి అని చూశాడు అని నువ్వే ఒప్పుకుంటున్నావా? ఇంకా మళ్ళీ ఈ అబ్బాయినేమో వదిలేసావా? తిరిగిన రోజులు తిరిగి మళ్ళీ ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకున్నా అంటే ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? మరి నీకే క్లారిటీ లేదు. కాదుమా, తనకి మనసులో లేదు. ఆ విషయం క్లియర్ గా చెప్పి అతను అవాయిడ్ చేయాలి కదా. అది నీకు పెళ్లి సంబంధం చెప్పాను మేడం. ఏమని చెప్పి మ్యారేజ్ చేసుకోను వద్దు అంటే. అమ్మ నువ్వు నీ ఉద్దేశంలో పెళ్లి వేరు, తిరగడం వేరా? పెళ్లి వేరు, ప్రేమించడం వేరు. ఆ అబ్బాయి ప్రేయసిగా అనుకుని తిరిగాడు అంటే ఎంత దూరమైనా పోయి ఉండొచ్చు. నేను అడగకూడదు, పొజిషన్ లో అడగాల్సిన క్వశ్చన్లను నేను అడగలేను కదా. అదే ఇప్పుడు నలుగురు ముందు అడిగే ప్రశ్నలు కొన్ని ఉంటాయి, నలుగురు ముందు అడగకూడని ప్రశ్నలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఆ అమ్మాయి అడిగిన దానికి నేను మాట్లాడి కౌంటర్ ఇవ్వడానికి నేను కొంచెం బాధపడుతున్నాను. ప్రేయసి అన్న మాటకి నువ్వు ఓకే అవునమ్మా ప్రేయసిగా చూసారంటున్నావు. అసలు ప్రేయసి అంటే తెలుసా నీకు? మీరు ఆడపిల్లలు ఏమనుకుంటున్నారు? ఏదో మా అబ్బాయి దొరికాడంటే ఏదో లిప్స్టిక్ కొనిస్తాడు, సెల్ ఫోన్ కొనిస్తాడు, బండిలో పెట్రోల్ పోసుకొని తిప్పేస్తాడు. ఇదేనా ప్రేయస్ అంటే? ఇదేనా బాయ్ ఫ్రెండ్ అంటే? ఇలాగే తిరిగేస్తారా? పైగా ఫోటోలు తీసుకున్నాను, నేను ఫోటోలు ఇచ్చాను. ఏంటి జయ ఇదంతా? అందరు అమ్మాయిలాగే నేను కూడా ఫ్రెండ్లీగా. కాదమ్మా, ఇప్పుడు ఎవరు వచ్చారు ఇక్కడ దాకా చెప్పు. అందరూ అమ్మాయిలాగా నువ్వు చేస్తున్నావు, కానీ సమస్య నీకు వచ్చింది కదా, అవునా కదా? సరే, ఇంతకీ అసలు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నావు అతన్ని? చెప్పు, ఎందుకు వద్దనుకున్నావు? అతని ముందుగానే ఎందుకు చెప్పావు? అతనికి జాబ్ లేదు, ఏం లేదు, సెటిల్ కూడా కాలేదు మేడం. రైట్, చూసారా? కానీ ఒకటి ఇక్కడ మేడం, ముందుగానే చెప్పానంటుంది ఆమె. డిసైడెడ్ నేను ఓన్లీ ఈయనతో తిరుగుతాను. ముందుగానే చెప్పావు, కానీ ఆ అబ్బాయితో తిరిగావు కదా, వాడికంటే ఆశలు రేకెత్తించావు కదా. తిరుగుతాను కానీ పెళ్లి చేసుకోను. బిఫోర్ స్టడీయింగ్. అమలు, అప్పుడు తిరిగేటప్పుడు మాత్రం అబ్బాయికి డబ్బులు ఉన్నాయా? లేవు. మరి ఎలా తిరిగేవాడు? మరి పెట్రోల్ పోసుకొని పాపం బండి వేసుకొని తిరగాలిగా. మరి అబ్బాయికి కాస్త ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు డబ్బు లేకపోతే పెళ్లి చేసుకోలేదు అన్నావు, తిరగడానికైతే ఏమైనా ఉన్నాయా? మరి పార్ట్ టైం ర్యాపిడో నడిపించి వాడితోనే బైక్ నడిపేది మేడం. ఓహో, బైక్ నడిపిస్తాడు కాబట్టి హాయిగా ర్యాపిడో నువ్వు కూడా బుక్ చేసుకున్నావా? ఈ అమ్మాయి కూడా నాకు ఈ సమయంలోని నా అవసరాలు తీరుస్తున్నాడు అనే ఆలోచనతో భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటే నా బాధ్యత కూడా స్వీకరిస్తాడు అనే ఆలోచన ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ లేనప్పుడు, నీకు అంతకంటే కంఫర్టబుల్ లైఫ్ కావాలని అన్నప్పుడు నువ్వు తిరగకూడదు. ఎందుకంటే నీకు వేరే అబ్బాయి జీవితం పాడు చేసే హక్కు లేదు, అంతే కదా. అది తప్పది. బాగానే ఉంది ఆ అబ్బాయి ర్యాపిడో, మంచిగా నీకు కంఫర్ట్స్, హ్యాపీగా నిన్ను తిప్పుతున్నాడు, అన్నీ బాగానే చేస్తున్నాడు, మంచిగా తిరుగుతున్నావు, మంచిగా ఒక ట్యాగ్ కూడా పెట్టుకున్నావు. ఆ అబ్బాయి పేరేంటన్నావు? విక్రమ్ మేడం. విక్రమ్కి ప్రేయసిగా చక్కగా హ్యాపీగా తిరుగుతున్నావు, నీకు ఆయన ప్రియుడుగా బాగానే ఉన్నారు. అంతేనా? ఇంకా అంతేనా? ఇంకేమన్నానా? ఇంకా కొంచెం ఇక నేను ఒక స్టెప్ కూడా దాటావా? చెప్పలేను మేడం ఇక ఇవన్నీ. చెప్పలేవు, ఎందుకంటే ఇప్పుడు చెప్తే ఇబ్బంది పొజిషన్లోకి వస్తావేమో అని ఒక ఆలోచన నీలో ఉంది. కానీ అప్పుడు మాత్రం నువ్వు కంఫర్ట్గా ఉన్నావు,
హ్యాపీగా కూడా ఉన్నావా? ఒక్కటి మేడం, అప్పుడు హ్యాపీ అండ్ కంఫర్ట్. ఇక్కడ ఒక విషయం, ఆ అమ్మాయి ఆన్సర్ తోని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ ఎటువంటిది ఇంకొంచెం ఫార్వర్డ్ కాలేదు అంటే లేదు మేడం అని ఖచ్చితంగా చెప్తుంది. చెప్పలేను అన్నదంటే మనం అర్థం మాకు చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మా ఆయన అడుగుతున్నాడా నిన్ను ఇప్పుడు? ఇక్కడ దాకా ఎందుకు వచ్చావమ్మా? నువ్వు నాకు వద్దు, నాకు విడాకులు కావాలంటుంది మేడం, కానీ నాకు నా హస్బెండే కావాలి మేడం. ఇప్పుడు అబ్బాయి రమ్మని పిలవట్లేదా మీ ఆయన ద్వారానో లేకపోతే ఇంకోళ్ళ ద్వారానో? మరి అసలు ఎందుకు అంటున్నాడు మరి మీ ఆయన? మీ ఆయన నీకేంటి నిన్ను ఎందుకు బాధ పెడుతున్నాడు? ఇన్నాళ్ళు లేనిది 9 నెలలు ఫోటో చూసి మేడం, అంటే ఫోటో ఇట్లా బుక్ చేసుకునే దాంట్లో ఎడిటింగ్ చేసి పెట్టారు మేడం. నువ్వు ఇట్లాంటి దాన్ని వచ్చి నీ క్యారెక్టర్ ఇదా అని బజార్ క్యారెక్టర్ నిజంగా అదేనా? కాదు మేడం. కాదు. ఇప్పుడు మీ ఆయన నిన్ను నాకు అక్కర్లేదు, నీ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నాడు అనే ఒక ఫీలింగ్లో నువ్వు మా దాకా వచ్చావు. అవును, సరిపోయింది. అసలు ఖచ్చితమైన పచ్చి నిజం ఏమిటో మాకు కావాలి. మొట్టమొదటిగా నిజాలు లేకుండా ఇద్దరం చెప్పలేం, అమ్మ చెప్పలేదు, నేను చెప్పలేను. కాబట్టి ఇప్పుడు నిజంగా నీవు అతనితోటి ఓ 2 ఏళ్ళో 3 ఏళ్ళో మీరిద్దరు కలిసి తిరిగినప్పుడు నువ్వు ఫోటోలు ఇంకా ఏమేం చేసావో అవన్నీ నీ మనసుకి కరెక్ట్ అనిపిస్తున్నాయా మీ ఆయన నిన్ను అడుగుతుంటే? మొట్టమొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటంటే, ఈ ఫోటో నిజంగానే ఆ బుకింగ్ చేసుకునే వాళ్ళ దగ్గరికి విక్రమే ఇచ్చాడా, లేదంటే మరెవరి ద్వారా అయినా పోయి మార్ఫింగ్ జరిగిందనే మాట నువ్వు అంటున్నావు కాబట్టి అలాంటివి ఏదైనా జరిగాయా? మూడవది ఏంటి అని అంటే, ఇవన్నిట్లో ఎంతవరకు నిజం ఉంది? నీకు నీ భర్తే కావాలి, నాకు మళ్ళీ విక్రమ్ అక్కర్లేదు అనే మాటకి నువ్వు ఎందుకు కంక్లూజన్కి వస్తున్నావు కూడా నాకు నీ మనసులో మాట కావాలి. విక్రమ్కి ఫోన్ చేసా మేడం, ఈ ఫోటో నీతో ఉన్నప్పుడే దిగావు కదా, నువ్వే పెట్టావా అంటే నేనే పెట్టాను. అంటే విక్రమే చేశాడు. ఎందుకు చేశాడంట? నేను దక్కలేదు కదా మేడం. దక్కలేదు. ఇప్పుడు అంటే అట్లా పెడితే దక్కుతావా నువ్వు? అదేలా దక్కు? అంటే నా హస్బెండ్ ముందు నేను బ్యాడ్ అవుతా కదా మేడం. హస్బెండ్ మీరు బ్యాడ్ అయిపోతే ఎట్లా ఇచ్చేస్తే మళ్ళీ వస్తుంది. అంటే డైవర్స్ ఆయన ఇస్తే అప్పుడు మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకుంటాడు అట్లా? అవును మేడం. ఎవరికి చెప్పాడు? నాకే చెప్పాడు. నువ్వు ఎప్పుడు ఫోన్ చేసావు మరి? ఆ రోజు ఫోటో అంటే మా హస్బెండ్ చూపించాక కాల్ చేశాను మేడం. అంటే మీ హస్బెండ్ ముందే కాల్ చేసావా? కాదు మేడం, పర్సనల్ గా చేశాను. పర్సనల్ గా కాల్ చేసావు, కానీ మీ హస్బెండ్కి ఏం తెలియదు? అసలు విక్రమ్ విషయమే తెలీదా మీ హస్బెండ్? తెలియదు మేడం. అది అదృష్టం. నాకు నా భర్తే కావాలి మేడం, ఎందుకంటే అతను చాలా బాగా చూసుకుంటున్నాడు. ఇప్పుడు విడాకులు కావాలి, నువ్వు నాకు వద్దు అంటున్నా మేడం. ఆయన దృష్టిలో నేను బ్యాడ్ అయిపోయినా. నేను 2 సంవత్సరాలు తిరిగాను, పెళ్లి మాత్రం చేసుకోవద్దు అనుకున్నాను అని చెప్పేసి ఈ అమ్మాయి చెప్పడం, దాని యొక్క ప్రభావం ఆ పిల్లోడి మీద, అంటే ఎవరు విక్రమ్ మీద పడ్డము, అతని జీవితం తప్పకుండా ఒక మానసిక శోభకు లోనై తప్పకుండా పిల్లోడు చాలా అస్తవ్యస్తం అయ్యి ఉండొచ్చు తప్పకుండా. అంటే ఎంత ఫ్రస్ట్రేట్ అయితే ఆ పిల్లోడు తన ఆఖరికి చేసుకున్నటువంటి పెళ్లిని కూడా చిందరవందర చేసి దాన్ని పాడు చేసి మళ్ళీ తను ఆ ప్రేయసిని దక్కించుకోవాలి అనే ఆలోచన కలగడం మనం నిజంగా కొంచెం ఆలోచించదగిన విషయం. కానీ ఇక్కడ ఈ అమ్మాయి సెకండ్ ఫేజ్ వచ్చేసరికి చేసుకున్నటువంటి పెళ్లినే కాపాడుకోవాలి. ఫస్ట్ ఫేజ్లో షీఈస్ నాట్, అక్కడ ఆమె ఏమాత్రం కూడా నీతివంతంగా లేదు, ఆమె ఎక్కడ కూడా మారల్ వాల్యూస్ని పాటించలేదు, ఎక్కడ కూడా ఆమె కమిట్మెంట్ లేదు, అల్లాటప్పాగా చిందరవందరగా ఏదో ఆ లైట్గా లైఫ్ని తీసుకుంది. కానీ ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో తన భర్త యొక్క ప్రేమను చవి చూసిన తర్వాత అక్కడ బాధ్యతాయుతంగా మారి పెళ్ళి అనేటటువంటి ఇన్స్టిట్యూషన్ పట్ల రెస్పెక్టబుల్గా ఉండి నా భర్తని నేను కాపాడుకోవాలి, నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి, నాకు పెళ్ళి అనేటటువంటి బంధాన్ని నేను కంటిన్యూ చేయాలి అని అనుకోవడం చాలా గొప్ప విషయం. సో ఇక్కడ తను ఈరోజు సుమన్ లీగల్ అడ్వైస్ కార్యక్రమానికి వచ్చి నా కుటుంబాన్ని పరిరక్షించండి, నా భర్త నాతో ఉండేటట్టు చూడండి, నా సంసారాన్ని చక్కబెట్టండి అని అడగడం చాలా హర్షణీయం. అయితే ఇక్కడ మనము ఆ పని చేసేటటువంటి అవకాశం కూడా మనకుంది. ఎందుకంటే ఆమెలోని ఈ మార్పు, ఆమెలోని ఈ యొక్క ఆలోచన మనం నిజంగా ప్రోత్సహించాలి, అభినందించాలి. ఎందుకంటే మనం సెట్ కూడా చేయగలం. ఎందుకు సెట్ చేయగలం అంటే ఇక్కడ అన్డౌటెడ్లీ పూజ యాజ్ వెల్ యాజ్ విక్రమ్ ఇద్దరి జీవితాల్లోని విక్రమ్ కూడా విక్టిమ్ అనే చెప్పాలి. గతంలోని చేసేటటువంటి చర్యల యొక్క ప్రభావం భవిష్యత్తు మీద ఎలా ఉంటుందని భావి తరాల వారికి చెప్పగలం. ఇక్కడ ఇది చేయడానికి మనకు అవకాశం ఏంటంటే, లక్కీలీ ఈ కేసులోని భర్తకి వీళ్ళిద్దరూ ప్రేమికులన్న విషయం తెలియకపోవడం, భర్తకి కౌన్సిలింగ్ చేయడం ద్వారా, అలాగే విక్రమ్తో మాట్లాడి నయానో భయాన్నో అతనిలోని మార్పును తీసుకొచ్చి తన భవిష్యత్తుని వేరే విధంగా
సరిదిద్దుకోమని చెప్పేసి మనము చేయటానికి వీళ్ళిద్దరిని అవకాశం చేస్తే తప్పకుండా ఈ అమ్మాయి బాగుంటుంది, విక్రము కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు, భర్త కూడా శాంతియుతంగా తన భార్యతో కాపురం చేసుకోగలడు. ఒకసారి ఫోన్ కాల్ తీసుకుంటానమ్మా. ఏమా నువ్వు చెప్పు, మీ హస్బెండ్ తో మాట్లాడదామా లేకపోతే విక్రమ్ తో మాట్లాడదాం? విక్రమ్తో మాట్లాడదాం. అతనికి ఏం చెప్పొద్దా? మీ హస్బెండ్ కి వద్దు ఏమొద్దు మేడం. ఏమా మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? మరి ఒకసారి విక్రమ్ కాల్ చేయండి అవకాశం ఉంటే. విక్రమ్ తో మాట్లాడి దాన్ని బట్టి డిసైడ్ చేద్దామా? ఏమా చేద్దామంటావా? అంతే కదమ్మా. అంతే కదా. కాల్ చేయమ్మా. చేస్తాను. హలో పూజ, విక్రమ్ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు పూజ నువ్వు అసలుకి? ఎందుకు చేయాలి ఫోన్ విక్రమ్? చేయాలి పూజ నీకు నేను? ఎందుకు చేయాలి విక్రమ్? నా లైఫ్ అంతా ఆగం చేసావు కదా. నేనేం ఆగం చేశాను పూజ నీ లైఫ్ ని? ఇప్పుడు లవ్ చేసుకొని తిరిగాము, బానే ఉంది, కనీసం నాకు చెప్పాలి కదా పూజ. నువ్వు నీకు ఫస్టే చెప్పాగా విక్రమ్, నాకు మ్యారేజ్ ఇంట్రెస్ట్ లేదని చెప్పా కదా. చెప్పావు పూజ, చెప్పలేదనట్లేదు, కానీ నాకు నువ్వు కావాలి. నువ్వు ఎలాగే నాకు నువ్వు కావాలనేసే కదా నేను అనిస్తుంది. అయితే నువ్వు పెళ్లి మ్యారేజ్ చేసుకున్నా అయ్యాక నాకు ఎట్లా కావాలి. మెసేజ్ నువ్వు పెళ్లి చేస్తావు? చేసుకునే చెప్పాను నాకు నువ్వు కావాలి పూజ, నీకోసం ఏదైనా చేస్తాను, నీకోసం మా ఇంట్లో వాళ్ళని కూడా వదిలేస్తాను అనేసి నీకు చెప్పాను కదా. నాకు నువ్వు కావాలి, నువ్వు పెళ్లి చేసుకున్నా కావాలి, అవసరమైతే మీ హస్బెండ్ తోడు మాట్లాడైనా మాట్లాడతా, అవసరం మీ హస్బెండ్ ఏదైనా చేయమన్నా నేను చేస్తాను, కానీ నాకు నువ్వు కావాలి. అది విక్రమ్, ఇది తను పూజ సుమన్ టీవీ లీగల్ అడ్వైజ్ అనే ఒక ప్రోగ్రామ్ కి వచ్చారమ్మా. మేము కూడా లైన్ లోనే ఉన్నాం. సారీ నీకు చెప్పలేదు, కానీ ఆ అమ్మాయికి ఏం చేయాలో తెలియక దిక్కుతోచిన స్థితిలో, ఇంకా నా వల్ల కావట్లేదు అనే పరిస్థితిలో వచ్చారు. నాతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు, అలానే ఫ్యామిలీ కౌన్సిలర్ కల్పవల్లి గారు, ముగ్గురం కూర్చొని ఉన్నాము. నీ వర్షన్ కూడా వింటూ ఉన్నాము. ఏం విక్రమ్ మీరు మాట్లాడేది కరెక్టేనమ్మా? నువ్వు మాట్లాడేది ఒక పెళ్ళైన పిల్లని ఇలా సతాయించొచ్చా? అలా కాదు నేను కూడా మీ షో చూస్తాను మేడం, ఇప్పుడు నాకు కూడా మీరు న్యాయం చేయాలి కదా మేడం. తప్పకుండా న్యాయం చేస్తామమ్మా. విక్రమ్, హలో మేడం, విక్రమ్, చెప్పండి మేడం. ఇక్కడ ఫ్యామిలీ కౌన్సిలర్ ని మాట్లాడుతున్నా నాన్న. ఇప్పుడు మీరిద్దరు ఆ అమ్మాయికి పెళ్లి కాకముందు చక్కగా స్నేహితులు, ఏ తప్పు లేదు, నువ్వు మాట్లాడినవన్నీ 100% కరెక్టే. నీకు ఇంటెన్షన్ ఉన్నది పెళ్లి చేసుకోవాలని, నీకు ఇంటెన్షన్ ఉన్న మాట కరెక్టే. తను మాత్రం మొదటి నుంచి ఏంటంటే నువ్వు ఒక చక్కటి స్నేహితుడిగా ఉండాలనే కోరికలోనే ఉన్నది, అలాగే నీతోటి ఉన్నది, పెళ్లి చేసుకోవడానికి ఇష్టంగా లేదు. సరే 2 ఏళ్ళు మీరిద్దరు హాయిగా తిరిగారు, అనుకున్నాను కదా మేడం. మీరు అనుకున్నారు కానీ తను అనుకోలేదు కదమ్మా. అదే కనుక మీరు అప్పుడే పెళ్లి చేసుకొని ఉంటే అది వేరే విషయం ఉండేది. సరే అప్పుడు మీకు ఏ అవకాశాలు మీకు లేకపోబట్టి మీరు చేసుకోలేదు. దానికి నేనేం అనట్లు, అయిపోయిన భాగవతం గురించి నేను మాట్లాడతా. కాదమ్మా, ఇక్కడ నేను అడ్డొస్తున్నాను అనుకోవద్దు. ఆ అమ్మాయి నాకు ఇష్టం లేదు అని చెప్పినా కూడా నువ్వెందుకు కంటిన్యూ చేశారు విక్రమ్? మీరు ఎందుకు కంటిన్యూ చేశారు మరి? ఆ అమ్మాయికి ఏమో ఇష్టం లేదు. ఎంత డబ్బులు ఖర్చు పెట్టాను అనుకుంటున్నారు మేడం? డబ్బులు కోచింగ్ అయిపోయిన తర్వాత ర్యాపిడో నైట్ అంతా ర్యాపిడో కొట్టేసుకొని అమ్మాయికి షాపింగ్లకు కానీ సినిమాలకు కానీ ఎన్ని చోట్లగానే తిప్పాను అనుకుంటున్నారు అమ్మాయి. అవన్నీ కరెక్టేనమ్మా, కానీ అమ్మాయి నాకు నీతో పెళ్లి ఇష్టం లేదనే విషయం నీకు చెప్పిందా చెప్పలేదా? అది నిజం చెప్పండి. ఆ అమ్మాయికి హాస్టల్ ఫీజు కూడా నేనే కట్టాను మేడం. ఎన్నోసార్లు కట్టాను, అడగండి అమ్మాయిని. అదేనమ్మా, మీరు కట్టారు. నాకు ఆ అమ్మాయి కావాలి మేడం, అలాగే అందుకనే నేను. అంటే నువ్వు డబ్బులు ఖర్చు పెట్టానని చెప్పి ఆ పిల్లని కావాలనుకుంటున్నట్టు అనిపిస్తా ఉంది. ఇది కరెక్టేనా విక్రమ్? అమ్మాయి క్లియర్ గా చెప్తాంది కదా మేడం. అమ్మాయికి ఇష్టం ఉండబట్టే కదా నేను ఖర్చు పెట్టింది డబ్బులు. ఇష్టం లేకపోతే అంత డబ్బులు ఎవరు కష్టపడి ఖర్చు పెట్టరు కదా మేడం. నీకు ఇష్టమేనమ్మా, తనకి అలా కాదమ్మా జయ. ఇక్కడ ఏం జరిగిందంటే అతన్ని కూడా మనం తప్పు పట్టడానికి వీల్లేదు. కారణం ఏంటంటే ఇద్దరు హాయిగా సరదాగా తిరిగారు, కానీ ఆ అబ్బాయి ఒక బాధ్యతగా తిరిగాడు. ఆ బాధ్యత ఏమిటి అని అంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, చక్కగా తనకి కావలసినటువంటి విధానాలన్నీ చూశాడు. హాస్టల్ ఫీజు కట్టడమే కానీ మంచి చెడు అన్ని చూశాడు. సరే పెళ్లి చేసుకోవాలనుకున్నాడో చేసుకోలేదు అనుకున్నాడో ఆ తర్వాత రెండో మాట. ఇద్దరు సంతోషంగా తిరిగారు. ఆ అమ్మాయికి కావాల్సిన విషయాలన్నీ అబ్బాయి చూశాడని క్లియర్గా మీతో చెప్తున్నాడు, మనందరం వింటూనే ఉన్నాము. కానీ అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ఈ పిల్ల మాత్రం ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోనన్నమాట మొదటి నుంచి మైండ్లో స్థిరంగా పెట్టుకున్నట్టుంది. తల్లిదండ్రులు చూపించినటువంటి పెళ్లి చేసుకుంటాను వెళ్ళి, కానీ ఆ అబ్బాయికి చెప్పలేదు అన్నాడు ఫస్టే. తనకి ఒక మాట చెప్పలేదు, నాకే విషయం తెలియదు. అబ్రప్ట్గా వదిలేసింది ఆ అబ్బాయిని. రోడ్డు మీద వదిలేస్తే తన జీవితం పాడైపోయింది. అందరూ ఏమనుకుంటారంటే డబ్బుతోటే జీవితం అనుకుంటారు. డబ్బే కాదు, మానసిక సంఘర్షణ అనేది డబ్బు కన్నా 1000 రెట్లు ఎక్కువ. ఎందుకంటే మెంటల్ యాగనీని ఎవరు తీర్చే పరిస్థితి కాదు. అలాంటి పరిస్థితిలో ఆ అబ్బాయి ఇబ్బంది పడ్డాడు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని ఒక అబ్బాయికి భార్య అయిపోయింది.
కాదమ్మా విక్రమ్, ఇప్పుడు మేడం చెప్పింది అంతా విన్నారు మీరు. వాళ్ళ హస్బెండ్ కి ఫొటోస్ పంపించింది మీరేనా? నేనే పంపించాను మేడం. ఎందుకని, దేనికోసం నాకు పంపించాము? ఆ అమ్మాయి కావాలి మేడం. నాకు ఆ అమ్మాయి కావాలంటే ఆ అమ్మాయి కోసం నేను ఏదైనా చేస్తాను మేడం. ఏదైనా చేసేవాడు త్యాగం చేయాలి. అది ఎందుకంటే నువ్వు ప్రేమించిన వాడైతే ఆ అమ్మాయి బాగుండాలని కోరుకోవాలి కాదు కదా. నాకు ఆ అమ్మాయి కావాలనేసి నేను చేశాను కదా. అదేమన్నా బొమ్మ అయిపోయింది కదా. కాదు, కాదమ్మా, అదేమన్నా బొమ్మ? నా బొమ్మ నాకే కావాలి, నేను చెప్పినట్టు వినాలి అంటే ఎట్లాగమ్మా విక్రమ్? ఆమె ఒక మనిషి అమ్మా, దానికి ఒక మనసు ప్రేమ ఉంటుంది. మేడం. నేను ఆ విక్రమ్, అమ్మాయిని అంత విక్రమ్, సిన్సియర్గా ఒక మాట విను విక్రమ్. మా ఇంట్లో కూడా కాదనుకుని కూడా ఆ అమ్మాయి కోసం ఎంత చేశాను కాబట్టి ఆ అమ్మాయిని నేను పెళ్ళైనా కూడా వదులుకోలేకపోతున్నాను. ఇద్దరు ఎక్స్ట్రీమే. నేను తిరుగుతాను పెళ్లి చేసుకున్ననేది ఆ అమ్మాయి, తిరుగు నన్ను పెళ్లి చేసుకోపోయినా పర్వాలా, నీ వర్షం నువ్వు నాకు చెప్పినా పర్వాలా, కానీ నువ్వే కావాలని ఇద్దరు ఎక్స్ట్రీమే ఆలోచిస్తున్నారు కదమ్మా. కాదు విక్రమ్, ఒక మాట, నేను లీగల్ అడ్వైజర్ కార్యక్రమంలోని లాయర్ వెంకటేశ్వరిని మాట్లాడుతున్నాను. ఓకే మేడం. నిజానికి సాధారణంగా ఇటువంటి కేసుల్లోని నేను కొంచెం ఇమోషనల్గానే స్పందిస్తాను. కానీ ఈ కేసు వింటున్న మొదటి నుంచి కూడా నీ పట్ల నాకు కొంచెం సానుభూతి ఉంది. ఎందుకు సానుభూతి ఉంది అంటే, ప్రథమ స్థాయిలో ఎక్కడ కూడా నీ తప్పు లేదు. నువ్వు ఆ అమ్మాయిని చాలా జెన్యూన్గా, పూజాని చాలా జెన్యూన్గా ప్రేమించావు. ఆమె గురించి నిజానికి నువ్వు ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు చేసావు. అక్కడ నీకు నీ త్యాగం కనిపిస్తుంది. నీ ఆలోచన కూడా చాలా గొప్పది. ఏంటంటే ప్రేమించడమే కాదు, పెళ్లి చేసుకోవాలి, ఆమెకు ఒక గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని నీ జీవితంలో కలిగించాలి అనుకోవడం కూడా హర్షణీయం. కానీ రెండవ స్థాయికి వచ్చినప్పుడు, అంటే ఆ అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత ఆమె నాకు కావాలి అని కోరుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఫస్ట్ మిస్టేక్. అది ఎలాగైనా పొందాలి, నయానో భయానో ఆమె జీవితం నాశనం చేసైనా నేను దక్కించుకోవాలి అన్నది ఇంకా క్షమించరానటువంటి నేరం. అంటే నువ్వు మొదట ఒక ప్రేమికుడుగా ఉన్నప్పుడు నువ్వు చూపించినటువంటి గొప్ప లక్షణాలు, నీ ఒక హీరో అప్పుడు నిజం చెప్పాలంటే. ఈరోజు ఆఫ్టర్ మ్యారేజ్, ఆ అమ్మాయి మ్యారేజ్ తర్వాత నువ్వు ఆమెకు ఒక విలన్ లాగా మారిపోయి ఆమె నిన్ను తన భర్తని వదిలి నిన్ను పెళ్లి చేసుకుంటుంది అని అనుకోవడం ప్రథమ తప్పు. రెండోది, ఒకవేళ పెళ్లి చేసుకున్నా నువ్వు బలవంతంగా వాళ్ళని విడగొట్టి నువ్వు పెళ్లి చేసుకున్నా ఆమె నీకు కమిటెడ్గా ఉంటుంది అని అనుకోవడం రెండో తప్పు. నిజం చెప్పాలంటే ఆ అమ్మాయికి కమిట్మెంట్ అన్నది లేదు. కమిట్మెంట్ అన్నది లేదు. ఆ అమ్మాయి లేకుండా నేను బ్రతకలేను మేడం. ఇప్పటిదాకా నేను అమ్మాయి కోసం ఎన్నో సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాను, చేతులు కోసుకున్నాను. చివరికి నాకు ఏది తెలియక ఈ పని చేయాల్సి వచ్చింది. అవన్నీ నీ ప్రాబ్లమ్స్. వదిలేస్తాడు, అప్పుడైనా ఒంటరిగా ఉంటది, నేను అలాగైనా పెళ్లి చేసుకున్నాను అనేది అనుకున్నాను మేడం. అవన్నీ నీ ప్రాబ్లమ్స్, నీ తప్పులు. ఎందుకంటే నువ్వు ప్రేమించడం తప్పని నేను అనను, అలాగే నువ్వు ఆ అమ్మాయితో నీ హద్దు మీరు తిరగడం తప్పని నేను అనను, నువ్వు ఆ అమ్మాయికి ఖర్చు పెట్టింది తప్పని అనను. కానీ ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోను, కేవలం తిరుగుతాను అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి, ఆమె పర్సనాలిటీ ఏంటి అని అసెస్ చేయకపోవడం నీ తప్పు. అర్థమైందా? ఆమెకి మొదటే కమిట్మెంట్ లేదు. అటువంటి కమిట్మెంట్ లేని అమ్మాయి గురించి నేను చేతులు కోసుకున్నా, ఇప్పుడు ఆమె జీవితాన్ని నాశనం చేస్తా అంటే చూస్తూ ఎవరు ఊరుకోరు. బాగా గుర్తుపెట్టుకో. నేను ఇంతసేపు నీకు చాలా సౌమ్యంగా మర్యాదగా చెప్పాను. ఒకవేళ నీ యొక్క ఈ విధానం కానీ నువ్వు మార్చుకోకపోతే, నువ్వు ఫోటో పంపించాను అని చెప్పేసి నువ్వు ఒప్పుకున్నావు, కమిట్ చేసావు, దాని ప్రకారం నిన్ను బ్లాక్మెయిల్ కింద 7 సంవత్సరాలు శిక్ష అనుభవిస్తావు. అంతేకాకుండా ఆమె జీవితాన్ని, ఆమె గౌరవాన్ని భంగం కలిగించేటట్టు నువ్వు ప్రవర్తిస్తే ఇటు సివిల్ డ్యామేజెస్ కింద నీకు ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు మేము అడిగేటటువంటి అధికారం ఉంది. అలాగే క్రిమినల్ డిఫమేషన్ కింద నీ మీద కేసులు వేయాల్సి వస్తుంది. ఇవన్నీ వేస్తే నీ బంగారు భవిష్యత్తు. అంటే నువ్వు ఏదో అంత పెద్ద గొప్ప పిల్లోడు. విను నువ్వు, మీకు అసలు ఎవరు సరిగ్గా చెప్పేవాళ్ళు లేక ఇలా ప్రవర్తిస్తున్నారు. నువ్వు చదువుకోవాల్సిన టైంలోని నువ్వేం పెద్ద కోటీశ్వరుడువా? ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు రాత్రిపూట ర్యాపిడో నడిపి ఆ అమ్మాయి యొక్క అవసరాలు తీర్చాను అని చెప్పావు. అంటే ఏంటి? మీ ఇంటి వాళ్ళు కనీసం నీకు డబ్బులు కూడా పంపించేటటువంటి స్థాయి లేనటువంటి వాళ్ళు. ఒక పేద కుటుంబం నుంచి వచ్చి నువ్వు చదువుకొని నీ కుటుంబానికి ఒక ఆసరాగా కావాల్సినటువంటి నువ్వు, ఒక కుటుంబం నుంచి వచ్చి తల్లిదండ్రుల పేరు నిలబెట్టి మంచిగా బ్రతక తన కాళ్ళ మీద ఆర్థికంగా నిలబడవలసినటువంటి పూజ ఈ పనులు చేయకుండా మీరు తప్పుడు పనులు చేసి ఈ రోజున మళ్ళీ ఇంకా మాట్లాడుతున్నావు ఆ అమ్మాయే కావాలని. ఎందుకయ్యా అమ్మాయి? నీకు వేరే పెళ్లి చేసుకో, మంచిగా సెటిల్ అవ్వు.
ఇంత మంచిగా చెప్తూ ఉంటే ఎటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి నువ్వు రేపు ఆ అమ్మాయి 4 కేసులు నీ మీద వేస్తే ఆ కేసులను ఎలా పోరాడతావు? కోర్టుల చుట్టూ తిరిగి నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా? క్రిమినల్ కేసెస్ వేయించుకొని జైలుకు పోతావా? లేకపోతే నీ జీవితాన్ని సరిదిద్దుకుంటావా? బంగారు భవిష్యత్తును చూస్తావా? నువ్వే నిర్ణయించుకోవాలి. చెప్పిన మాట విను విక్రమ్. నువ్వు యంగ్ ఏజ్ లో ఉన్నావు విక్రమ్, నువ్వు చిన్న వయసులో ఉన్నావు, యంగ్ ఫెలో, నీకు మంచి భవిష్యత్తు ఉంది, మంచి అమ్మాయి దొరుకుతుంది, చక్కగా పెద్దలు చూసినటువంటి పెళ్లి చేసుకో. ఇదంతా గతం ఒక పీడకలగా మర్చిపో, చక్కటి జీవితం. నీ మీద నాకు చాలా గౌరవం ఉంది, నిజం చెప్పాలంటే సానుభూతి కూడా ఉంది. ఎందుకంటే నో డౌట్ ఆ అమ్మాయి నీకు పెళ్ళి అని కూడా చెప్పకుండా నిన్ను మోసం చేసింది, నీ జీవితం అస్తవ్యస్తమైంది అనేటువంటి ఆలోచనలో నువ్వు ఉండడంలో తప్పులేదు. కానీ అయిపోయింది దాన్ని మళ్ళీ బ్యాక్కి తీసుకురావాలని అనుకోవద్దు. బెటర్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఫ్యూచర్. నువ్వు చదువుకున్నటువంటి వాడివి, మంచి ఉద్యోగం చూసుకో, జీవితంలో సెటిల్గా మీ తల్లిదండ్రులు చూసినటువంటి వివాహం చేసుకో, పెళ్లి చేసుకొని సక్రమమైనటువంటి జీవితాన్ని జీవించి ఎప్పుడు నువ్వు హీరోలాగానే ఉండు. అంతేగాని ఆ అమ్మాయి అనవసరం నువ్వు ఇంకా తెగించి మాట్లాడేవనుకో 4 కేసులు ఆ అమ్మాయి వేస్తుంది, నువ్వు కోర్టుల చుట్టూ జైలుకు పోవాల్సి వస్తుంది. నీకు నిజంగా అవసరమా? యూ డోంట్ డిజర్వ్ దట్. అకార్డింగ్ టు మీ యూఆర్ ఎ వెరీ గుడ్ బాయ్, యూ ప్లీజ్ బీ రిమైన్ లైక్ దట్. చట్ట ప్రకారంగా జరగవలసిన విషయాలని నీకే కాదు నీలాంటి యువత అందరికీ కూడా అర్థమయ్యేటట్టు తెలియాలన్న విషయంతో వెంకటేశ్వరి మేడం చెప్పారు. కానీ ఇప్పుడు నీవు జరిగిన విషయాన్ని గత అయిపోయిన దాని గురించి మనము కాలాన్ని వెనక్కి వెళ్ళి లాక్కు రాలేం ముందుకి. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఆ పెళ్ళైపోయిన ఆడపిల్ల జోలికి మనం వెళ్లకుండా ఉంటే మంచిది విక్రమ్. నువ్వు కూడా హాయిగా చక్కగా పెద్దవాళ్ళు కుదిర్చినటువంటి వివాహం చేసుకో. తప్పులు జరిగాయి, ఇద్దరి మూలాన తప్పులు అయిపోయాయి, అవన్నీ దాన్ని మళ్ళీ పోస్ట్ మార్టం చేసి గీకే ఆల్సిన అవసరం లేదు. అయిపోయిన దాని గురించి కాకుండా ఆ అమ్మాయి జీవితంతో చెలగాటాలు ఆడకుండా ఒక అమ్మాయి ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది నాన్న. హాయిగా చక్కగా ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది, నువ్వు ఇంకా వాళ్ళ భర్తకి చెప్పాలి. ఏమని చెప్పాలి? చక్కగా చూసుకోమని చెప్పాలి. అదేదో ఒకవేళ నిన్ను అడిగితే. కానీ ఆ అమ్మాయి సమర్థించుకునే వ్యవహారం అమ్మాయిలో ఉన్నది, వాళ్ళ పెద్దవాళ్ళందరూ ఉన్నారు. మాలాంటి కౌన్సిలర్స్ దగ్గరికి భార్యాభర్త వస్తే మేము కౌన్సిలింగ్ చేస్తాము. కానీ ఆ అమ్మాయి జోలికి ఇక ముందు రోజుల్లో పోవద్దు. మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఎవరి హద్దుల్లో, ఇందాక జయ మేడం అదే చెప్పింది, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే మంచిది. హద్దులు దాటి ఎవరు ప్రవర్తించకండి, భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు. ఒక 2-3 రోజుల్లో విక్రమ్ వచ్చి మిమ్మల్ని కలవాలి. అది ఇక్కడ పూజ మీ వారిని కూడా తీసుకొని రా, మీ ఇద్దరికి కూడా కౌన్సిలింగ్ చేస్తేనే మీరిద్దరు హాయిగా ఉంటారు. ఇది 1 రోజులో అయిపోయేది కాదు. మనసులన్నీ చికాకు పడి ఉన్నాయి కాబట్టి ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి. అంతే.